కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది. ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఆ సమయంలో వారి అనుభవాన్ని కంప్లీట్గా, ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడుగా, అత్యంత నమ్మకమైన సహచరుడుగా జైపాల్ రెడ్డి గారు కొనసాగినారు. జైపాల్ రెడ్డి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి సమన్వయపరిచి రాజ్యసభలో ఆ సవరణలకు అవసరమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రికి వెళ్ళి రాజ్యసభలో వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ సవరణకు తిరిగి లోక్సభకు పంపాల్సిన పరిస్థితుల నుంచి ఆ క్లిష్టమైన పరిస్థితిలో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన సర్వస్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం. మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సేవలు, వారు చూపించినటువంటి దార్శనికత ఎంత గొప్ప విషయమో, అదే స్థాయిలో తెలంగాణ ప్రజలు మరీ మర్చిపోకుండా వారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకి అత్యంత ఇష్టమైనటువంటి నిర్ణయం అధ్యక్ష. దశాబ్దాలుగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఈ ప్రజల యొక్క ఆలోచనలందరినీ నిజం చేయటం కోసం ఆ సభలో సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేకపోయినప్పటికీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు వారు కలిసి మాట్లాడుకొని మిగతా విపక్షాలందరినీ కూడా ఒప్పించి ఆ చట్టాన్ని 2 సభల్లో కూడా పాస్ చేపించి తెలంగాణ ప్రజల కళని నిజం చేసినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. వారు చేసినటువంటి సేవను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. లాయల్టీ అనేది, విశ్వాసం అనేది ఇవాళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష. అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా, ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది, ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్ష. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు 1 సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష. మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్యాబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించి కేసీఆర్ గారి క్యాబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష. కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు. మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు, మాకు ప్రామిస్ ఇచ్చారు, మీరు వెంటనే
మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు, నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట, అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో ఏ సిద్ధాంతం కోసం ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు గౌరవం వస్తుంది, మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, తదనంతరం 2004 నుంచి 14వ సంవత్సరంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో పెద్దలు చెప్తారు అధ్యక్ష, నథింగ్ కెన్ స్టాప్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్. అంటే ఒక గొప్ప ఆలోచనకు ఒక అరుదైన సందర్భానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు అధ్యక్ష. అట్లా మన్మోహన్ సింగ్ గారు కూడా నమ్మారు కాబట్టే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత, తెలంగాణ ఉద్యమానికి ఉన్న బలం, తెలంగాణ ప్రజల యొక్క పోరాట స్ఫూర్తి ఇవన్నీ కూడా అర్థమైనాయి కాబట్టే 14లో ఆనాడు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో జరిగింది. తప్పకుండా మేమందరం కూడా దాన్ని మర్చిపోము అధ్యక్ష. తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొంత కన్సల్టేషన్ ప్రాసెస్లో మరి వారు మాట్లాడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో నేను కూడా ఒకరిని. వారు ఎప్పుడు సాఫ్ట్ స్పోకెన్, వెరీ హంబుల్, వెరీ సింపుల్ పర్సన్. మరి తర్వాత తెలంగాణ ఏర్పడ్డది, సరే మేము ఎలక్షన్లు ఓడిపోయినాం. మరి ఏఐసిసి ఆదేశాల మేరకు పివి నరసింహారావు గారి బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయమని చెప్పారు. అప్పుడు తెలంగాణలో నేను, శ్రీధర్బాబు గారు, గీతారెడ్డి గారు మరి ఒక సంవత్సరం పాటు పివి నరసింహారావు గారి సంవత్సరం పాటు బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ సెలబ్రేషన్స్కి నేను వారిని పోయి ఢిల్లీలో కలిసి మరి మీరు రావాలి, మీరు ఇనాగరల్ అడ్రస్ మీరు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు నాకున్న హెల్త్ కారణాల వల్ల నేను ట్రావెల్ చేయలేను, నేను ఇక్కడి నుంచే మరి జూమ్ యాప్లో నా ప్రసంగం చేస్తా అని చెప్పి ఆ రోజు పివి నరసింహారావు గారిపై వారికి ఉన్న అపార గౌరవం, అభిమానం మొత్తం కూడా వారి ప్రసంగంలో చాటుకున్నారు. మరి అదేవిధంగా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ఎంపీ, అదేవిధంగా ఆనాటి ఎంపీ వెంకటరెడ్డి గారు మేము పార్లమెంట్లో బయట ఒక దగ్గర కూర్చొని ఉంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీసు బీజేపీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల ప్రధానమంత్రి, ప్రపంచ ప్రఖ్యాత స్టేట్స్మెన్, వారు వచ్చి చాలా సింపుల్గా మా మధ్యలో ఆ నిరసనలో కూర్చున్నారు. నేనంటే వారు 1000 మందిని కలుస్తారు, నన్ను ఎడ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి నేను ఏదో పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాను. నేను అంటే ఐఎమ్ సో అండ్ సో, అంటే ఐ నో ఉత్తమ్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, అంటే చాలా మెల్లిగా అది అసలు వినపడినట్టుగా వారు మాట్లాడే విధంగా ఉండేది. ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయాల్లో ఉండే నాయకులు ఎంత ఉందాగా వ్యవహరించాలో చెప్పిన అరుదైన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ రాజకీయ నాయకులు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్సు అని మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆయన సిక్కుగా తలపాగా ధరించిన ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే ఆయనలో ఈ దేశం మతం చూడలేదు. అదే నిజమైన భారతీయత. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజమైన దేశభక్తికి జెండా లాంటి నాయకుడు. ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సద్దన్నం తీసుకొచ్చి లంచ్ చేసుకుంటూ సామాన్య పౌరునిగా వ్యవహరించిన వ్యక్తి. ఈ దేశానికి ఏం కావాలో వారికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అతిశయోక్తే కాదు. 1991లో ఈ దేశం బంగారం కుదవబెట్టి అప్పు చేయకపోతే నడవదనే స్థితి నుంచి 4 ట్రిలియన్ ఎకానమీకి తీసుకొచ్చి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారిది అంటే ఆశ్చర్యం పోనవసరం లేదు. 1991లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో
ప్రపంచంలో చివరి స్థానంలో భారత్ను 2014లో 3వ స్థానానికి చేర్పించారు. 2014 నుంచి ఇప్పటికీ 3వ స్థానంలో ఉన్నాం మనం. ఆయన ఒక సందర్భంలో అందరూ యాక్సిడెంటల్ ప్రధాని అంటుంటే ఆయన యాక్సిడెంటల్ ప్రధానే కాదు, యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ అని కూడా చలోక్తిగా ఆయన ఒప్పుకున్నాడు, ఆయన నిజాయితీగా. అయితే ఈ రాజకీయాలకు సంబంధం లేనటువంటి మన్మోహన్ సింగ్ గారిని మరి దేశ రాజకీయాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక రంగం కుదేలై అప్పులు కూడా పుట్టని పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని తన మంత్రివర్గంలో ఆర్థిక శాఖలో వారిని తీసుకోవడం మనందరికీ తెలుసు. పివి నరసింహారావు గారు ఏ నమ్మకం అయితే వారి మీద పెట్టి వారికి అవకాశం కల్పించారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థిక రంగానికి తనదైన శైలిలో ఒక దిశను చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి తొలి బడ్జెట్ ప్రసంగం ఈ దేశ ఆర్థిక మంత్రులు చేసిన ప్రసంగాల్లో ఒకటైనటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రసంగంగా అది రికార్డుల్లో మిగిలిపోయింది అధ్యక్ష. పారిశ్రామిక విధానాలను పరిశ్రమల మంత్రిగా ఆనాడు పివి నరసింహారావు గారు మార్చి ఒక గొప్ప పేరు పివి నరసింహారావు గారు తెచ్చుకుంటే, ఆర్థిక విధానాలను సవరించి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక గొప్ప పేరును సంపాదించారు అధ్యక్ష. లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్లకు స్వస్తి పలికి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని దివాలా స్థితి నుంచి గట్టెక్కించిన పివి నరసింహారావు గారికి మన్మోహన్ సింగ్ ఒక చోదక శక్తిలాగా ఆ రోజుల్లో పనిచేశారు అధ్యక్ష.